Okay, Jain children. Today we are discussing 8th class 7.1 18th question. The mean of a set of observations x1, x2 and so on up to x10 is 10. Find the mean of x1 plus 4, x2 plus 8, x3 plus 12 up to x10 plus 10. Here what we have to find? We have to find mean. Okay, and in first case we have given x1, x2, x10. Mean of these first observation is 20. Okay, first we have to know mean అంటే ఇది మనకి mean x bar equals to sigma xi by n. Number of observations ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 1 2 up to 10 అన్నాడు కదా, అంటే 10 observations ఉన్నాయి. ఓకే, observations are x1 comma x2 comma x3 comma and up to x10. ఓకేనా, వీటి మీన్ మనకి ఇచ్చిండు. ఓకే, సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ n ఈక్వల్స్ టు 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 10 అబ్జర్వేషన్స్ మీన్ మనకి ఇచ్చిండు. మీన్ ఎంత ఇచ్చాడు మనకి? మీన్ ఈక్వల్స్ టు 20 అని మన క్వశ్చన్ లోనే ఇచ్చిండు. ఓకేనా, మీన్ ఎంత ఉంది? 20. సో ఇప్పుడు మీన్ రాసుకుందామా? సో 20 మీన్ ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు సిగ్మా xi అంటే ఈ అబ్జర్వేషన్ అన్నిటిని యాడ్ చేయాలి. ఓకేనా, సిగ్మా xi అంటే ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని యాడ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x10 బై 10. xi మీన్స్ ఇక్కడ ఎన్నైనా అబ్జర్వేషన్స్ రావచ్చు. ఓకేనా, ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి 10 అబ్జర్వేషన్స్ రాస్తాం. ఓకేనా, ఇవన్నీ రాయకుండా డైరెక్ట్ x ప్లస్ ప్లస్ x10 అని రాస్తాం. ఓకేనా, 10 ఇక్కడ డివైడ్ అవుతుంది. 10 ని సెట్ తీసుకుంటే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 2 into 10 ఈక్వల్స్ ఏమవుతుంది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు x10. 10 ఇక్కడ డివైడ్ అవుతుంది. ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 2 into 10 ఏమవుతుంది? 2 10 ఎంత? 2 10 200 సార్ మొత్తం అది 20 into 10 200 20 into 10 200 200. సో x1 plus x2 plus x3 plus up to x10 ఎంత వచ్చింది మనకు? సమ్ము 200 వచ్చింది. ఓకేనా, 200 వచ్చింది. నెక్స్ట్ ఏం అడుగుతుంది ఇక్కడ? ఫైండ్ ద మీన్ ఆఫ్ x1 plus 4, x2 plus 8, x3 plus 12 and up to x10 plus 40. వీటి మీన్ ఎంత వస్తుందో మనకు అడిగింది. ఓకేనా, మనకు ఇది హింట్ ఇచ్చిండు. ఓకేనా, సో దీని మీన్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు చేద్దాం. దీని మీన్ ఏ విధంగా చేస్తాం? మీన్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఏముంది మనకు? x1 plus 4 కదా, x1 plus 4 సిగ్మా xi చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏముంది? x2 plus 8. థర్డ్ టర్మ్ ఏముంది? x3 plus 12 plus and so on up to x10 plus 40. సో ఈసారి కూడా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 10 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, 10 ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి మనకు ఎంత యాడ్ అవుతుంది? 4. x1 plus 4, x2 plus 8, x3 plus 12 అంటే ప్రతిసారి ఎంత అయితే యాడ్ అవుతుంది మనకి? 4 8 12 అంటే ప్రతిసారి ఎంత యాడ్ అవుతుంది మనకి? 4 యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం కామన్ తీద్దాం. దేన్ని కామన్ తీస్తాం? ఇక్కడ x1 x2 x3 కామన్ అంటే ఎందుకు కామన్ కాదు ఇక్కడ? ఎందుకంటే దీని వాల్యూ మనకు తెలుసు. ఓకేనా, ఈ టర్మ్స్ ని మనం ఒకటి దగ్గర రాసుకుంటాం. ఓకేనా, సో ఒకటి దగ్గర రాసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు x10 ప్లస్ వీటన్నిటిని ఒక దగ్గర రాద్దాం. ఓకేనా, నంబర్స్ ని ఒక దగ్గర రాద్దాం, వేరియబుల్ ని ఒక దగ్గర రాద్దాం. ఓకే, సో ఇవేముంటాయి? 4 ప్లస్ 8 ప్లస్ 12 plus and so on up to plus 40. Okay,
y ఎంత by 10 as it is by 10 as it is అర్థమవుతుంది ఇక్కడ చూడండి x1 plus x2 plus x3 plus up to plus x10 plus 4 plus 8 plus 12 up to 40 ఎందుకు ఈ విధంగా రాసినా మనకు ఒక హింట్ తెలుసు x1 x2 x3 దీని వాల్యూ ఎంత మనకు వచ్చింది 200 వచ్చింది కదా 200 వచ్చింది ఓకేనా సో దీని ప్లేస్ లో నేను డైరెక్ట్ 200 రిప్లేస్ చేయొచ్చు కదా రాయేస్తాను ఇక్కడ చూడండి x1 plus x2 plus x3 x10 వీటి ప్లేస్ లో ఏం రాయాలి 200 రాయొచ్చు కదా ఓకేనా అదే ఇక్కడ రాద్దాం ఓకే క్లియర్ ఇది కాపీ చేయండి త్వరగా కాపీ చేయండి ఓకే take that one as equation 1 200 equals to x1 plus x2 okay okay we know the value of x1 plus x2 plus x3 is 200 okay na so mean x bar ఇక్కడ కూడా x bar పెట్టుకోండి ఓకే x bar equals to x1 plus x2 దీని వాల్యూ మనకు తెలుసు కదా x1 plus x2 plus x3 దీని ప్లేస్ లో నేను ఏం తీసుకుంటున్నా 200 తీసుకుంటాను ఓకేనా 200 ప్లస్ మిగతా టర్మ్స్ ఏమేమి వస్తున్నాయి మనకి 4 plus 8 plus 12 plus and up to 40 by 10 ఓకేనా నేను వీటన్నిటిని ప్లగ్ చేస్తలేను ఓకేనా ప్రతిదీ ఈ విధంగా ప్లగ్ చేయ ఓకేనా ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది నాకు చూడండి ఇక్కడ 4 ప్లస్ 4, 8, 12 up to 40 ఎన్ని ఉన్నాయి టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకు టర్మ్స్ అయితే 10 ఉన్నాయి కదా సో n ఈక్వల్స్ ఎంత 10 ఇది ఫస్ట్ టర్మ్ గా తీసుకుంటాను ఓకేనా ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది నాకు 4 నేను a2 ఎంతుంది a1 అనుకుందాం నేను a2 అనుకుందాం a2 ఎంతుంది 8 ఇప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం డిఫరెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం a2 మైనస్ a1 చేద్దాం ఓకేనా ఎందుకంటే ఇది ఏపీ సిరీస్ లో ఉంది ఓకేనా ఏపీ అంటే ఏవైనా టూ టర్మ్స్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది ఓకేనా 8 - 4 చేయడానికి 4 వస్తుంది 12 - 8 చేయడానికి ఎంత వస్తుంది 4 వస్తుంది ఓకేనా దాన్ని మనం ఏపీ సిరీస్ అంటాం ఓకేనా 8 - 4 ఈక్వల్స్ టు a2 is 8 a1 is 4 ఎంత వస్తుంది మనకు d ఎంత వస్తుంది 4 ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏముంటుంది సమ్ ఆఫ్ n terms equals to Sn equals to n by 2 into 2a plus n minus 1 into d ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా ప్రకారం చేయాలి లేకపోతే వీటన్నిటిని యాడ్ చేయాలి అంతే వస్తుంది ఓకేనా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి లేకపోతే ఈ విధంగా చేస్తా అంటే ఈ విధంగా చేయండి ఓకేనా సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఈ ఫార్ములా మళ్ళీ మీకు 10th క్లాస్ లో వస్తుంది ఓకేనా సో n ఎంత ఉంది మనకి Sn S10 సో n ఎంత ఉంది 10 by 2 2 a ఎంత ఉంది మనకి 4 కదా సో 2a means 2 into 4 plus n ఎంత ఉంది 10 minus 1 d ఎంత ఉంది d కూడా 4 కదా సో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 ద 2 5 సో S10 ఎంత వస్తుంది మనకి 2 into 4 ఎంత 5 కి 5 2 4 ద 8 plus 10 minus 1 10 minus 1 9 4 the 9 4 the ఎంత 36 ఎంత వస్తుంది మనకి 8 plus 36 ఎంత 44 బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంటూ ఓకేనా 5 4 the ఎంత 5 4 the 20 5 4 the 20 20 plus 2 22 సో ఎంత వచ్చింది మనకి 220 సో ఇప్పుడు దీని ప్లేస్ లో నేను డైరెక్ట్ దీన్నే సబ్స్టిట్యూట్ చేస్తాను ఓకేనా దీని ప్లేస్ లో ఓకేనా ఎందుకంటే ఈ టర్మ్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే ఇది కావాలంటే పక్కన రఫ్ లో రాసుకోండి ఓకే పక్కన రాసుకోండి ఓకేనా దాని పక్కనే ఓకే సో మీన్ x bar equals to 200 plus 200 వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 220 కదా వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 220 బై ఎంత ఉంది బై 10 200 plus 220 ఏమవుతుంది
420 by 0. 0 0 Get cancel. ఎంత వెళ్ళింది మనకి 40. 44. సో మీ x బార్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి 42. 2. అర్థమైందా? Yes, sir. ఇక్కడ ఏం చేసినట్టే నేను ఇదంతా కన్ఫ్యూజన్ కావచ్చు మీకు, ఓకేనా? బట్ వీటన్నిటిని మీరు యాడ్ చేయండి. మీరు యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 220, ఓకేనా? అక్కడ నేను యాడ్ చేయకుండా ఇక్కడ ఒక ఫార్ములాని అప్లై చేసిన 4 8 12 40. ఈ ఫార్ములా ఎప్పుడు వస్తుంది మీకు 10th క్లాస్లో వస్తుంది. ప్రోగ్రెషన్ చాప్టర్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములా వస్తుంది, ఓకేనా? అర్థమైందా? అయితే మీరు ఈ ఫార్ములా యూజ్ చేయండి, లేకపోతే వీటన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 200 + 220 / 10. ఇక్కడ నేను అదే చేసినాను, ఓకేనా? Yes, sir. క్లియర్ అయింది? రైట్. ఇక్కడ కన్ఫ్యూజన్ కావద్దు, ఓకేనా? 12 4 + 8 + 12 దానికి 4 యాడ్ చేస్తే 16. 16 తర్వాత ఎంత వస్తుంది? 20 20 24 28 32 36 40. వీటన్నిటిని యాడ్ చేసిన దాన్ని ఈ విధంగా చేయడం ఈజీ కదా, ఓకేనా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ subscribe my channel and hit the like button and share and tell me your valuable comments, and if you have doubt then you can ask me in comment section. Okay, Jai Hind, thank you. Okay, copy this one.